వైద్య రంగానికే వన్నె తెచ్చారామె. గైనకాలజిస్టుగా దశాబ్దాలుగా జంట నగరాలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. నాడి పట్టుకోగానే రోగికి ఉన్న అనారోగ్యమేంటో అంచనా వేసేయగలరు. ఆధునిక వైద్య చికిత్స మెలకువలను అందిపుచ్చుకోవడమే కాదు, స్త్రీల మానసిక ఆరోగ్యానికి ఎంతో భరోసానిచ్చే వైద్య సేవలందిస్తారామె. స్త్రీల గర్భాశయ సమస్యలు పరిష్కరించడంలో చెయ్యి తిరిగిన దిట్ట. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులపై నేటి తరం స్త్రీలకు అవగాహన కల్పించడమే కాక సామాజిక అంశాలపైన చైతన్యం కలిగించడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుంటారు. ఆడపిల్లలు స్వతంత్ర వ్యక్తిత్వంతో ముందడుగు వేయాలంటారామె. తన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవ పురస్కారాలు, ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా తన అమూల్యమైన సేవలందించిన ఆమె ఎన్నో సామాజిక సంస్థలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. అసహాయ మహిళలకు ఆలంబనగా నిలిచే ప్రజ్వల ఫౌండేషన్ కు ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు. డాక్టర్ బాలాంబ ఇవాల్టి విజేత గెస్ట్. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగానే ఉన్నాను తల్లి. మీరు చాలా బిజీయెస్ట్ డాక్టర్ ఈ ట్విన్ సిటీస్లోనే. అసలు ఎలాగంటే బిజీ అని నేను అనుకోను, కానీ వన్ ఆఫ్ ద బిజీ డాక్టర్స్ అంతే. మరి ఎలా గడుస్తుంది రోజున నేను రిటైర్ అయిపోయి వాళ్ళకి 14 ఏళ్ళు అయిపోయిందమ్మా. కానీ అప్పుడు ఎంత బిజీగా ఉన్నాను, ఇప్పుడు అంతే బిజీగా ఉన్నాను. మీకన్నా ముందు మీ పేషెంట్స్నే కలిసాం మేము. అవునా? అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీకోసం. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టింది రిటైర్ అయినాక. రిటైర్ అయ్యాక ముందు నేను ప్రాక్టీస్ చేయలేదమ్మా. హాస్పిటల్లోనే గడిచిపోయేది కాలము. అంటే ఇప్పట్లా కాదు కదా, అప్పుడంతా మేము హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం 4 గంటల దాకాను. వచ్చే పేషెంట్లు, పోయే పేషెంట్లు, టీచింగ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం కాలం మారిపోయింది, డబ్బు విలువ ఎక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి వచ్చే డబ్బు కూడా సరిపోవట్లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది కదా. అది పేషెంట్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అంత ఇష్టపడటం లేదు. దానికి కారణం మనకి ముఖ్యంగా ఏంటంటేను ప్రభుత్వ ఆసుపత్రులని ఇంప్రూవ్ చేయట్లేదు. ఇదివరకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే రావాల్సి వచ్చింది. నేను రిటైర్ అయ్యేదాకా మినిస్టర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కే వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళే రావటం లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తేనే కదా ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళే అక్కడికి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు అని. కానీ ఇప్పటికి కూడా ఒక విషయం అందరూ గ్రహించాలి, అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనూ చాలా ఇంకా చేత కాదు మన వల్ల అన్నప్పుడు ఆ పేషెంట్లని గవర్నమెంట్ హాస్పిటల్కే పంపిస్తారు. అక్కడ వాళ్ళు బతుకుతారు. కానీ ఏ మీడియా వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ పేషెంట్లు బతికారని మాత్రం చెప్పరు. కానీ మాకు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెస్ దగ్గరికి వెళ్ళాలంటే నేను మా సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకోవాలా, సూపరింటెండెంట్ డిఎంఈ పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని కథలు అయ్యే వరకు అసలు దాని గురించి మర్చిపోయింటాం మేము. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఎవరు గొప్పగా చెప్పటం లేదు. ఎంతసేపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది లేదు, అది లేదు, బెడ్షీట్లు లేవు, దుప్పట్లు లేవు, మంచాలు సరిగ్గా లేవు, ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్ లేదని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగే మంచి పనుల గురించి ఎందుకు చెప్పట్లేదు? దానితో రోజు రోజుకి పాపులేషన్ పెరిగిపోతున్న దానికి అవసరంగా మన బెడ్స్ పెరుగుతున్నాయి, కానీ దానికి తగ్గట్టు స్టాఫ్ పెరగట్లేదు, నర్సెస్ పెరగట్లేదు, డాక్టర్లు పెరగట్లేదు. మేము పనిచేసిన కాలంలో అప్పుడే 5,000 సంవత్సరానికి ఉన్న డెలివరీస్ నేను రిటైర్ అయ్యే వరకు 20,000 దాకా వచ్చేసినాయి. మరి దానికి తగ్గట్టు స్టాఫ్ ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆ 20,000 పీపుల్ వచ్చి ఆ హాస్పిటల్లో ఉంటే బెడ్స్ ఎలా సరిపోతాయి చెప్పండి? శానిటేషన్ ఎలా బాగుంటుంది చెప్పండి? 5,000 మందికి సరిపడా మీరు శానిటేషన్ పెట్టి 20,000 మందిని చూసుకోండి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ ఉందనుకోండి, రెఫర్డ్ కేసెస్ వాళ్ళు తీసుకోరు. దాని ఎదురుగుండానే సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు, మా హాస్పిటల్ లాగా అనమాట. కాబట్టి ఏమవుతుందంటే మామూలు కాన్పులు చేయాలి, క్లిష్టమైన కాన్పులు చేయాలి, లాస్ట్ మినిట్లో వచ్చే కేసులని చూసుకోవాలి. ఏవి చూస్తారు? ఇప్పుడు మనం అవన్నీ పెట్టుకున్నాం. ఫస్ట్ రెఫరల్ యూనిట్, సెకండ్ రెఫరల్ యూనిట్, కమ్యూనిటీ హెల్త్ సెంటరు, అక్కడి నుంచే టెర్షరీ కేర్ సెంటర్కి రావాలన్నమాట. కానీ ఫస్ట్ రెఫరల్ యూనిట్లో అసలు డాక్టర్లే లేరు. డాక్టర్లు ఉంటే కదా పురుడు పోసేదానికి. నర్సులు అక్కడ ఉండరు, వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్ లేవు. నేను మొట్టమొదట
గవర్నమెంట్ సర్వీస్లో చేరినప్పుడు నేను ఒక తాలూక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో పనిచేశాను. అలాంటి చోట్ల మాకు ఒక హెల్త్ విజిటర్ ఉండేది, ఏఎన్ఎం ఉండేది. ఏఎన్ఎం డెలివరీస్ చూసుకునేది, హెల్త్ విజిటర్ ఇమ్యునైజేషన్స్ అవన్నీ చూసుకునేవాళ్ళు అన్నమాట. స్టాఫ్ నర్సులు హాస్పిటల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు థియేటర్లో ఏదైనా ఆపరేషన్ థియేటర్లో ఏదైనా పని ఉందంటే వాళ్ళు మాకు అసిస్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అలాగా ఏం లేదు కదండి, అన్నీ కలిపేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అని పెట్టారు. పాప వాళ్ళు మల్టీపర్పస్ చేయాలి కానీ ఏ పర్పస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఏం చేతంటే టూ మెనీ జాబ్స్ అన్నమాట వాళ్ళకి. వాళ్ళు గర్భిణీ స్త్రీలను చూసుకోవాలి, మళ్ళీ ఇమ్యునైజేషన్లు చూసుకోవాలి, తర్వాత శానిటేషను చూసుకోవాలి. ఫార్మసిస్ట్ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా చోట్ల వీళ్ళు ఎవరు ఉండటం లేదు, ఎందుకంటే అన్ని కాంట్రాక్ట్ జాబ్స్ అయిపోయినాయి. కాబట్టి కాంట్రాక్ట్ జాబ్స్ అంటే ఎవరు ఇష్టపట్టల్లా. దానికి తోడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ని పెరిగిపోయినాయి. గవర్నమెంట్లో వచ్చే జీతాల కంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ జీతాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ గవర్నమెంట్కి ఎందుకు వస్తారు చెప్పండి. ఆ సేవాభావం అన్నది డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఉట్టి సేవనే చేయాలి ప్రజలకి అనుకునే వాళ్ళు ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా యాటిట్యూడ్స్ మారిపోయినాయి. అప్పుడు యాటిట్యూడ్ వేరు, ఇప్పుడు యాటిట్యూడ్ వేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఎందుకు దాన్ని ఒక పర్మనెంట్గా చేసి అంటే ఒక అవగాహన అనేది కూడా జనాలకు కల్పించలేకపోతున్నారు. వేసే ఫండ్స్ వేస్తున్నారు, అన్నీ మీరు అక్కడే పొరపడుతున్నారు. ఫండ్స్ వేస్తున్నారు. ఫండ్స్ ఎవరు లేదు, పేపర్ మీదే ఉంటున్నాయి ఫండ్స్. నేను సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో మీకు పలానా వస్తువు పని చేయట్లేదు, ఎంఆర్ఐ పని చేయట్లేదు, సిటీ స్కాన్ పని చేయట్లేదు అంటే వెంటనే రిపేర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి నష్టము. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు కదా. ఇక్కడ అలా కాదు కదా. ఇది రిపేర్ అయిందనుకోండి, ఎలాగో మనం ఫ్రీగా చేస్తున్నాం, అది రిపేర్ చేయవలసిన అవసరం ఏంటి? మేము రాస్తూనే ఉంటాం కానీ అది రిపేర్ కాదు. అది మూలపడే వరకు అలాగే ఉంటుంది. తర్వాత ఫస్ట్ క్వార్టర్ బడ్జెట్ మాకు లాస్ట్ క్వార్టర్లో రిలీజ్ అవుతుంది. ఎలా అవుతుందండి పనులు చెప్పడం చాలా సులువు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మామూలుగానే ఫీమేల్లో ఎనిమిక్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే అంటే శిశు మరణాల రేటు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. పెరగలేదండి, తగ్గాయండి. మాతృ మరణాలు చాలా తగ్గాయి. అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండదు, కానీ ట్రైబల్ ఏరియాస్లో ముఖ్యంగాను ఇవి రీచ్ కావటం లేదు. ఈ రీచ్ కాకపోవడానికి ఒక గవర్నమెంట్ని మీరు తప్పు పట్టకూడదండి. ఇక్కడ ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి కదా. వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. వాళ్ళు వచ్చి హాస్పిటల్లో పురుడు పోసుకోవాలంటే వాళ్ళకి నచ్చాలి కదా. వాళ్ళే రారు, ఎప్పుడు ప్రాణం పోతున్నప్పుడు తీసుకొస్తారు. తర్వాత మెడికల్ లీగల్ కేసులు కూడా ఎక్కువైనాయి. డాక్టర్ల తప్పిదాలు పూర్తిగా లేవని నేను చెప్పను. ఒక 5% వరకు డాక్టర్ల తప్పిదాలు ఉంటాయండి, కానీ 95% మనకి ఆ తప్పిదాలు ఉండవండి. చాలా మటుకు పేషెంట్ల వైపు నుంచి కూడా తప్పిదాలు ఉంటాయి. ఆఖరి నిమిషంలో వస్తే డాక్టర్లు కూడా ఏం చేయగలరు. తర్వాత ట్రైనింగ్ కూడా అప్పుడు చాలా బాగా ఉండేదండి. ఎంబీబీఎస్ డాక్టర్లు కూడాను. నేను ఎంబీబీఎస్ కానీ ముందర జాబ్లో చేరాను నేను. కాబట్టి ఆ కాలంలో మాకు నార్మల్ డెలివరీస్ చేయడం వచ్చు, చిన్న ఆపరేషన్లు చేయడం వచ్చు, ఫార్సెప్స్ డెలివరీలు చేయడం వచ్చు, సిజేరియన్ దాకా కూడా మేము నేర్చుకున్నాము అప్పుడు ఎంబీబీఎస్తోనే. కానీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కూడాను నేర్పించాలంటే కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రతి కేసుకి వాళ్ళని చేయమని లేము. ఏదో వాళ్ళు చదువుకున్నంతకాలం ఒక 4-5 చేశారనుకోండి, బయటికి వెళ్ళి చేసే అంత ధైర్యం కూడా వాళ్ళకి కావాలి కదండి. ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు ఏం కొరత అంటే మనకి మత్తు డాక్టర్లు అనిస్థెటిస్ట్ చాలా కొరత అండి, చాలా అంటే చాలా కొరత. ఇంకోటి రక్తనిధి, బ్లడ్ బ్యాంక్స్ అన్నవి చాలా ప్రాబ్లంగా ఉన్నది. ఏరియా హాస్పిటల్లో కూడా చాలా కష్టపడిపోతున్నారు. విజేత ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే క్యాన్సర్కు సంబంధించి, సర్వికల్ క్యాన్సర్కు సంబంధించి ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. దీనికి ఏంటి రీజన్ అంటే? ముఖ్యంగా అండి మన దగ్గర ఒకటి హెచ్పివి వ్యాక్సిన్ అని కొత్తగా వచ్చిందండి. ఆ హెచ్పివి వ్యాక్సిన్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అది 100% ఏమి సర్వైకల్ క్యాన్సర్ని తగ్గించదు, కానీ ఒక 70% దాకా తగ్గించగలదు. కానీ ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు అంటే చిన్నపిల్లలకే వేస్తాం, 9 నుంచి 15 ఏళ్ల లోపు వాళ్ళకి అవగాహన ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్తామన్నమాట, అమ్మ ఇది 70% మందికే తగ్గుతుంది, మీరు రేపు పెళ్లి చేసుకున్నాక రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ అవి చేయించుకోవాలండి. అప్పటి నుంచే వాళ్ళకి అవగాహన పెంచుతున్నాం అన్నమాట. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. ఇప్పుడు మీకు అర్బన్ ఏరియాస్లో చాలామంది వస్తున్నారండి, ప్యాప్స్మియర్స్ చేయించుకుంటున్నారు. మేము చేయకపోయినా కూడా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు రూరల్ ఏరియాస్కి వెళ్తే కనుక దీని గురించిన అవగాహన లేదు. మొట్టమొదటి రూరల్ ఏరియాస్లో వ్యాక్సినేషన్ గురించిన అవగాహన పెద్దగా లేదు. ఈ ఒక్క వ్యాక్సిన్ అనే కాదు, చాలా వ్యాక్సిన్స్. పోలియో ఎలా నిర్మూలించగలిగాం మనం, అలాగే దీని గురించి కూడా మన అవగాహన పెంచగలిగితే కనుక తప్పక నిర్మూలించగలమండి. యాజ్ ఎ గైనకాలజిస్ట్గా తల్లిపాల ఆవశ్యకత చాలామంది ఇప్పుడు ఏంటంటే, నేను సర్వీస్ మొదలుపెట్టిన కాలంలో అందరూ తల్లిపాలే ఇచ్చేవాళ్ళు.
ఆ కాలంలోనూ చెప్పేవాళ్ళము, వినేవాళ్ళు కూడాను. అప్పుడు వాళ్ళ తల్లులు కూడాను చెప్పిన మాట విని పిల్లలతో ఇప్పించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి పాలు. ఇప్పుడు ఏమైపోతుందంటేను తల్లులే మా అమ్మాయికి నొప్పండి, ఇవ్వలేదండి, దాని తోడు అవగాహన లేదు, మొదటి 3 రోజులు మురుపాలు వస్తాయి, అది ఏమిటో చాలా చెడుపు చేస్తాయని చాలామంది నమ్మకం. యాక్చువల్లీ ఆ మురుపాలు అన్నది చాలా మంచిది, దానిలో చాలా రోగనిరోధక కణాలు ఉంటాయి, బిడ్డలకి ఏ విధమైన జబ్బు రాకుండా కాపాడుతుంది. అందులో ఫ్యాట్ కంటెంట్, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి బేబీకి కావాల్సిన ఆహారం అంతా అందులోనే వస్తుంది. ఇప్పుడు మీరు చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు, 6 నెలల దాకా తల్లిపాలు తప్ప ఏమి ఇవ్వకండి, నీళ్ళు ఇవ్వకండి, ఇంకోటి ఇవ్వకండి అన్నీ చెప్తాము. కానీ ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? 26 వీక్స్ సెలవులు ఇచ్చినప్పుడు మెటర్నిటీ లీవ్ విత్ పే. అదే అమెరికాలో చూడండి, అసలు మెటర్నిటీ లీవే లేదు, వాళ్ళు లాస్ ఆఫ్ పేతో లీవ్ తీసుకోవాలి. కానీ వాళ్ళు ఇవ్వడానికి చాలా ఇష్టపడిపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర 35% మంది మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. మీరు అపోహపడకూడదండి, ఇది ఉద్యోగస్తులే ఇవ్వటం లేదని అనుకోకూడదండి, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. చాలామందికి అమ్మాయిల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దీనివల్ల సంతానాలేమి కలగడం, దానివల్ల సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం అవుతుంది. అంటే ఏంటంటారు? అంటే దీనికి ముఖ్యమైన కారణం ఊబకాయం అండి. ఎందుకంటే మన ట్రెడిషనల్ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ పోయినాయండి. ఎవరు ఇదివరకట్లాగా ఇంట్లో వంట చేసుకుని ఇంట్లో తిందామని లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వీకెండ్స్ వెళ్ళి చూడండి, ఏ హోటల్లో వెళ్ళినా బయట పెద్ద క్యూనే ఉంటుంది, లోపల సీట్స్ ఉండవు, కానీ బయట కూర్చొని ఉంటారన్నమాట. కానీ ఇంట్లో ఇదివరకు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళి తినేవాళ్ళు కాదు కదండి. ఫ్యామిలీగా కూర్చుని మనం అందరం కూర్చుని భోంచేయాలి అన్న ఒక ధ్యాస ఉండేది. లంచ్ ఎలాగో కుదరకపోయినా కూడాను కనీసం డిన్నర్ అన్నా కూర్చుని తినాలని. ఇప్పుడు అలా కాదు, డిన్నర్ అంటే బయటికి వెళ్ళి తినాలి, వీకెండ్ అంటే బయటికి వెళ్ళి తీరాల్సిందే. మరి బయటికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ అండి ఆ తినే ఫుడ్స్లో మనకి ఫ్యాట్ బాగా వచ్చేస్తుంది. లావ్ అయిపోతేనే ఏమవుతుందంటే, ఆడపిల్లలు ముఖ్యంగా లావ్ అయితే మగవాళ్ళ హార్మోన్స్ పెరుగుతాయండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగగానే వాళ్ళకి మగవాళ్ళ హార్మోన్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే ఊబకాయం వచ్చేస్తుంది. ఊబకాయం వస్తే వచ్చే కష్టాలు చాలా ఉన్నాయండి. చాలామందికి అది అర్థం కావట్లేదు మేము చెప్పినా కూడా. ఊబకాయం తగ్గించాలంటే మనం మొదట్లోనే మొదలు పెట్టాలండి. అందుకే ఇప్పుడు ఊబకాయం తగ్గించడానికి కూడా ఆపరేషన్లు వచ్చేసేయండి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత స్టమక్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోద్దండి. మన తిండి తగ్గించుకుంటేనే, ఎక్సర్సైజ్ పెంచుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. అసలు ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ ఏదైనా స్కూళ్ళల్లో ఉన్నాయండి? మా కాలంలో మేము చదువుకున్నప్పుడు కంపల్సరీగా లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడే ఉండేది. ఇప్పుడు అసలు గేమ్సే లేవు. స్కూల్లో ఒక ప్లే గ్రౌండ్ అన్నది లేకపోతే వాళ్ళు ఆటలు ఎలా ఆడతారు? వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉంటుంది? గతంతో పోలిస్తే మాత్రం అంత స్వేచ్ఛ ఉంది, ఆడపిల్లల పట్ల అవేర్నెస్ పెరిగింది, ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి అని. కాకపోతే ఇంకా కొన్ని చోట్లలో ఆడపిల్ల పట్ల ఆ చులకన భావమే. ఇక్కడ చాలా తెలియదు ఏంటంటే అండి, మగవాళ్ళకి అవేర్నెస్ లేదండి. అది శిశువు అన్నది ఆడ మగ అనేది తెలిసేది మగవాడేనండి. స్పర్మ్స్ డివైడ్ అయినప్పుడు ఒక ఎక్స్ క్రోమోజోము ఒక వై క్రోమోజోమ్గా డివైడ్ అయిపోతుంది. వై క్రోమోజోము ఫలదీకరణ అయితేనేమో అబ్బాయి పుడతాడు, ఎక్స్ అయితే కనుక ఆడపిల్ల పుడుతుంది. ఆడవాళ్ళ ప్రమేయమే లేదు ఇందులో, ఎందుకంటే వాళ్ళకి 2 ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసేది ఏమీ ఉండదు ఇక్కడ. కానీ ప్రాబ్లం ఏంటంటేను, ఆడవాళ్ళకి అవగాహన లేదు, మగవాళ్ళకి అంతకంటే లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా కూడా చాలామందికి చాలానే అనుకుంటున్నారు, కానీ దానికి ముఖ్యమైన కారణం అంటే చదువు. కుటుంబ పరంగా కూడా ఉండాలి కదండి దీనికి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడాను వాళ్ళని ప్రోత్సహించాలి, ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏమిటి అన్నదన్నమాట. కానీ ఆ ప్రోత్సాహం దొరకటం లేదు. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాళ్ళ అమ్మల వెనకాలే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. నా ప్రమేయం ఏం లేదండి, మా అమ్మ వద్దండి ఉందండి అని చెప్తారన్నమాట. అది సరికాదండి. అంచేత మా లాంటి వాళ్ళు అయితే చివట్లు పెడతారు, కానీ అందరూ ఆ బాధ్యత తీసుకోవట్లేదు కదా. మరీ లో క్లాస్ వాళ్ళ దాంట్లోనూ కొంచెం లేదు, అంటే ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళల్లోనూ మధ్య రకం వాళ్ళు ఇటు అటు కాకుండా డోలాయమానంగా ఉంటారన్నమాట. అది ఆడపిల్లకు తెలివి ఉంది, సమానంగా ఎదగగలదు, క్యాపబిలిటీ ఉంది అని తెలుసుకొని ఒక విధంగా అవేర్నెస్ వస్తుంటే మరో విధంగా దాడులు పెరుగుతున్నాయి. దీనికి కూడా ముఖ్య కారణం అండి, వాళ్ళకి అవగాహన పెంచటం లేదు మనము. ఈ అవగాహన ఎలాంటి అవగాహన అంటే, చదువు ఒక్కటే కాదండి ఇక్కడ కావాల్సింది. చదువు అన్నది మన మనసు ఎదగాలండి. మనసు ఎదగాలి, ఏది మంచి ఏది చెడు అన్నది ఆడవాళ్ళకు కూడా తెలియాలండి. తర్వాత ముఖ్యంగాను వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి, ఇది చాలా ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజ్వల అని ఒక యాంటీ ట్రాఫికింగ్ ఏజెన్సీలో నేను గవర్నింగ్ బాడీ చైర్పర్సన్ అండి. ఈ ప్రజ్వల వాళ్ళు స్వరక్ష ఎందుకు మొదలుపెట్టారంటే, ఆడవాళ్ళకి అవగాహన రావాలి. ఎందుకంటే మనం కూడా విపరీతంగా ప్రవర్తించకూడదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి.
ఎందుకంటే మన ప్రవర్తన ఎదుటివాడికి అపోహ కలిగించకూడదు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దస్ ఫార్ అండ్ నో ఫర్దర్, అది ఇంగ్లీష్లో చెప్తామంటే ఇంతవరకే పోవచ్చు, హద్దులు ఎవరు మీరకూడదు. అది గనక మనము పిల్లలకి నేర్పించగలిగితే గనక ఈ పెప్పర్ స్ప్రేలు ఇంకోటి కూడా అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే మా కాలాల్లోనూ ఇవన్నీ జరగలేదు కదండి. ఈ కాలంలో ఇటీవలగా పెరిగిపోయినాయి. దీనికి ముఖ్యమైన ఇంకొక కారణం ఏంటంటే మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండి. వాళ్ళ వీడియోస్ చూస్తారు, నెట్ ఒకటి ఉంది, ఇంటర్నెట్. 5వ క్లాస్ నుంచే కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు కదండి. నేర్పించడంలో తప్పు లేదు, కానీ మనం బ్లాక్ చేయలేకపోతున్నాం కొన్ని. ఇప్పుడు అదే మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూడండి, వాళ్ళు బ్లాక్ చేసిస్తారు ఛానల్స్. చిల్డ్రన్ ఇవే చూడొచ్చు, దీని మించి వీళ్ళు చూడకూడదు అన్నది. మీ కెరీర్లో ఇది సవాల్, ఇది చేసినప్పుడు కష్టతరంగా అనిపించింది, అదేవిధంగా అది చేసినప్పుడు మీకు లైఫ్ టర్న్ అయిన విషయం? జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలాసార్లు ఉంటుందండి. ఒకసారి నేను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు పేషెంట్ వచ్చింది, పేషెంట్ బ్లీడ్ అవుతూ ఉండింది, బ్లడ్ కావాలి. అప్పుడు ఆ కాలంలో బ్లడ్ బ్యాంకులో మేమే గ్రూప్ చేసుకోవాలా, మేమే బ్లడ్ డోనర్ దగ్గర నుంచి తీసుకోవాలి, మళ్ళీ మేమే క్రాస్ మ్యాచ్ చేయాలి, మేమే ఎక్కించాలి కూడా. బ్లడ్ అడగానే అందరు పారిపోయారండి, ఎవరు లేరు. ఇప్పటికీ అదే పరిస్థితి అండి. బ్లడ్ అడగండి, మీరు ఎవ్వరూ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రారండి, ముఖ్యంగా బంధువులు. నేనే ఆపరేట్ చేశాను, నేనే బ్లడ్ ఇచ్చాను. అప్పుడు మా ప్రొఫెసర్ కోప్పడ్డారు కూడా, ఎందుకంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్ కూడా, అయినా కూడా డొనేట్ చేశాను. నేను డొనేట్ చేసింది కాబట్టి నాది మా ఆయనది కూడా ఒకటే బ్లడ్ గ్రూప్. మా ఆయన్ని కూడా వచ్చి డొనేట్ చేయవయ్యాను, ఆయన పేషెంట్ చచ్చిపోద్ది లేకపోతే అని చెప్పాను. ఆయన కూడా రెడీగా ఉండినాడు. కానీ ఇంత లోపల నా బ్లడ్తోనే పేషెంట్ సేవ్ అయిపోయింది అనుకోండి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురయ్యేవి. ప్రభుత్వం చాలా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి కొంతవరకు మేలు. కానీ ఇప్పటికీ కూడాను మన మెటర్నిటీ హాస్పిటల్ని షిఫ్ట్ చేసామండి కొత్త ప్లేస్కి. ఇప్పటికీ అక్కడ బ్లడ్ బ్యాంక్ లేదండి. మెటర్నిటీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోతే ఎలా చెప్పండి. టెర్షరీ కేర్ సెంటర్, ఒట్టి బ్లడ్ స్టోరేజ్ అది తేడానికి కూడా సూపరింటెండెంట్ చాలా కష్టాలు పడి తెప్పించారు. కాబట్టి బ్లడ్ బ్యాంక్ అన్నది ఒక ముఖ్యమైనటువంటి విషయము ప్రతి ప్రసూతి ఆసుపత్రిలో. ఇక మరి మీ అభిప్రాయం ప్రకారం నేటి తరం స్త్రీ అంటే ఎలా ఉండాలి అని మీరు అంటారు? తరం స్త్రీ అంటే ఒట్టి చదువే కాదు, లోకజ్ఞానం కూడా చాలా కావాలి. ఇప్పుడు చదువుకున్న స్త్రీల లోకజ్ఞానం చాలా తక్కువగా ఉంటుందండి. వాళ్ళ శరీరం గురించి వాళ్ళకే అవగాహన లేదు. ఇప్పటికీ ఏదో చిన్నపిల్లల్లాగా మా అమ్మ నాన్న చూసుకుంటారు నన్ను అన్న భావనే ఉంది. కానీ నేను స్వతంత్రంగా డెసిషన్ తీసుకోవాలి, నేను స్వతంత్రంగా ఉండాలి అన్న ఆ అవగాహన రావట్లేదండి. అది మా కాలంలో మాకు ఉండిందండి. మా తల్లిదండ్రులు మాకు ఆ అవగాహన కల్పించారండి. అందుకే నేను పాస్ అవగానే ఎంబీబీఎస్ చాలా దూరంలో, అసలు ఆ ఊరు అనేది ఒకటి ఉందని కూడా తెలియదండి, పతికొండ అని. నాకు కర్నూలు డిస్ట్రిక్ట్లో నన్ను అక్కడ పోస్ట్ చేశారు. మా నాన్నగారు నాకు చదివిచ్చేసాను, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, వెళ్ళాలి, అంతే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, కానీ దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి ఆ డబ్బుని అన్నది కూడా ఉండాలి. ఇప్పుడు చాలామందికి ఆ అవగాహన ఉండటం లేదండి. సంపాదిస్తున్నారు బాగానే. మరి ఇన్ని చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ గురించి, కాకపోతే మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది, మీ బాల్యం గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆత్రం అయితే మాకుంది. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న మ్యామ్, మరి మీకు డాక్టర్ కావాలని ఎప్పుడు అనిపించింది? అసలు అంతకన్నా ముందు అసలు మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? మా చైల్డ్హుడ్ చాలా హ్యాపీగా సాగిందండి. మేము 9 మందివి పిల్లలము. ఆ కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదుగా అంచేత. మా నాన్నగారు క్లాస్ 1 ఆఫీసరే, కానీ అప్పుడు చాలా ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన చనిపోయేటప్పటికి ఆయనకి సొంత ఇల్లు కూడా లేదండి. కానీ మమ్మల్ని అందరినీ చదివించాడండి. అందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అందరం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్సే ఇంట్లో అందరం. కానీ ఆ కాలంలో నేను ఇంజనీరే అవ్వాలా, నేను డాక్టరే అవ్వాలా, ఇలా ఎప్పుడూ అనుకోలేదండి మేము. సరే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను 12th క్లాస్ చదివానండి. అప్పుడు మాకు ఈ ఇంటర్మీడియట్లో అవి లేవు కాబట్టి, అప్పుడు పీయూసీ కూడా లేకుండిందండి. 12th క్లాస్ అని వచ్చింది. నేను 12th క్లాస్ వరకు స్కూల్లోనే చదివాను. అందులో మా నాన్నగారికి 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేదండి, గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన. కాబట్టి ఎన్నో స్కూళ్ళలో చదివాను. నేను తెలుగు మీడియంలోనే చదివానండి. తర్వాత 10th క్లాస్ వచ్చేసరికి నేను ఇంగ్లీష్ మీడియంలోకి మారానండి. నేను మాడపాటి హనుమంతరావు స్కూల్లోనే చదివాను. మా 12th పాస్ అయిన తర్వాత 12thలో చాలా మంచి మార్కులు వచ్చాయి. అప్లై చేస్తే మరి మేము ఇప్పుడు మెడిసిన్ కూడా అప్లై చేద్దాము, ఎలాగో నేను బయాలజీ తీసుకున్నాను కాబట్టి, అలాగే బీఎస్సీ కూడా అప్లై చేద్దాం చూద్దాం అనుకున్నాం. ఎంబీబీఎస్ అప్లై చేస్తే సీట్ వచ్చింది. రెండింటి మధ్యలో ఎంబీబీఎస్ ప్రిఫర్ చేస్తాం కదండి. సో ఎంబీబీఎస్కి వెళ్ళిపోయాను. ఎంబీబీఎస్ పాస్ అవ్వగానే ఇంకా ఉద్యోగం వచ్చింది. మాది ఫస్ట్ బ్యాచ్ అండి. 6 నెలలు వెయిట్ చేసాం ఉద్యోగానికి. మా ముందు బ్యాచ్లకి అంతాను హౌస్ సర్జన్సీ చేస్తున్నప్పుడే ఉద్యోగాలు ఆర్డర్స్ వచ్చేవి.
తర్వాత నేను అదే పత్తికొండ అని చెప్పాను కదా, అక్కడ తాలూకా క్వార్టర్స్లో 2 సంవత్సరాలు పనిచేశాను. కానీ అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఒంటరిగా ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో 2 ఏళ్ళు మీరు పనిచేస్తే బోల్డ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఎందుకంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడము, ఎలా డీల్ చేయడం పేషెంట్తో, అవన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత సర్వీస్ క్యాండిడేట్గా వచ్చి నేను ముందర డీజీ వచ్చేసానండి. కర్నూలులో చేశాను. అప్పటికి నా పెళ్ళి అయిపోయింది. మా వారు కర్నూలు నేటివ్ కాబట్టి కర్నూలులో డీజీ వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ 6 పాయింట్ ఫార్ములా వచ్చేసింది. కాబట్టి వాళ్ళు అన్నారు, మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కదా, అక్కడికే పోయి ఎండీ చేసుకోవాలన్నారు. నాకు సీట్ వచ్చింది అక్కడ, కానీ అక్కడ చేయలేకపోయాను. సో హైదరాబాద్కి వచ్చి ఎండీ చేశాను. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఎండీ నేనండి. అప్పటికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేవు కదా. ఎండీ అయిపోయినాక మళ్ళీ వెనక్కి వెళ్ళానండి, కర్నూలుకి వెళ్ళాను. కర్నూలులో పనిచేస్తూనే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మా వారికి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఆఫ్థల్మాలజిస్ట్ అండి, కళ్ళ డాక్టరు. ఆయన సరోజిని దేవికి వచ్చారు. సో నేను కూడా ఆయన్ని ఫాలో అయ్యి హైదరాబాద్కి వచ్చేసాను అన్నమాట. అది మరి సార్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఆల్రెడీ కర్నూలులో మీకోసం బ్లడ్ ఇచ్చారు సార్. అంటే మొదటి నుండి ఎలా వస్తుంది? చాలా సపోర్ట్ చేశారండి. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. ఆ కాలంలో లవ్ మ్యారేజ్. మా ఇద్దరు రిలీజియన్స్ వేరేనండి. మా ఆయన క్రిస్టియన్, నేను అసలు సిసలైన హిందూ, చాలా ఆర్థడాక్స్ హిందూ. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. కానీ పెళ్ళి అయిపోయినాక వాళ్ళు కూడా సర్దేసుకున్నారు. నా పిల్లల్ని వాళ్ళే చూసుకున్నారు. తర్వాత నేను ఫస్ట్ చేశానండి పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంత సపోర్ట్ ఇచ్చారు మా ఆయన. ఓకే, సార్ కన్నా ముందే మీరు? నేను చేశాను. తను అన్నాడు, నాకు అప్పటికే ఒక చైల్డ్ అండి, తను అన్నాడు, నేను అబ్బాయిని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి హైదరాబాద్లో ఎండీ ఫినిష్ చేసిరా, నేను ఎంఎస్ చేస్తా తర్వాత అని. నేను వెనక్కి వెళ్ళాక ఆయన ఎంఎస్ చేశారండి. సో ఆయన లేకపోతే నేను ఎండీ చేయలేకపోయేదాన్ని. ఇంకా ముఖ్యమైన సపోర్టు, మే ఇద్దరం మా మతాలు మార్చుకోలేదండి. ఆయన మతం ఆయన పాటించాడు, నా మతం నేను పాటించాను. మాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. ఆయన పక్కా నాన్ వెజిటేరియన్, నేను పక్కా వెజిటేరియన్. మాకు ఫుడ్లో కూడా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఆయన ఎప్పుడు నన్ను నాన్ వెజ్ తినేది నన్ను బలవంత పెట్టలేదు. నేను ఆయన్ని ఎప్పుడు మానేయని కూడా బలవంత పెట్టలేదు. కానీ నేను వండడం నేర్చుకున్నా, కానీ తినడం మాత్రం ఇప్పటి వరకు నేర్చుకోలేదండి. నేను గుడి కూడా తిన్నాను. కానీ మేము చాలానే అడ్జస్ట్ అయ్యాము. 42 ఏళ్ళు మీద కలిసి బతికామండి. నేను మా అమ్మ నాన్నల దగ్గర ఉన్నదానికంటే ఆయన దగ్గర ఉన్నది కాలమే ఎక్కువ. మాకు ఎప్పుడు పొరపచ్చాలు రాలేదు. ఆయన పోయి 6 ఏళ్ళు అయిపోయిందండి. అంతే అండి, 6 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. పిల్లలకు కూడా 2 పిల్లలకి మేము రిలీజియస్ నేమ్స్ పెట్టుకోలేదండి. మేము ముందరే డిసైడ్ చేసుకున్నాం. పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం మీద వదిలేస్తాం, వాళ్ళకి ఏ రిలీజియన్ కావాలంటే ఆ రిలీజియన్కి పూని అని వదిలేసామండి. ముఖ్యంగా ఈ కాలంలో అలాంటి ఆలోచనలు పిల్లలకి కలగటం లేదు, ఎందుకో నాకు తెలియదు. ఆ కాలంలో చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. మా ఒక్క కపుల్కని నేను చెప్పనండి. అంటే మరి మనం తిరోగమిస్తున్నామో పురోగమిస్తున్నామో నాకు తెలియదండి. ఖచ్చితంగా ఇవి విన్న తర్వాత ఈ ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా. ఇంతకీ మీ పిల్లల పేర్లు ఏంటండి? రిలీజియన్? రవికాంత్, భానుప్రకాష్. మా ఆయన పేరు ప్రభాకర్ అండి, వాళ్ళ నాన్నగారి పేరు సూర్యప్రకాష్ అండి. కాబట్టి సూర్యుడి పేర్లు పెట్టాలని పెట్టాం, అంతే. ఎలా ఉందండి రిటైర్మెంట్ తర్వాత 14 ఇయర్స్ నుండి అయినా మీరు ఈ సర్వీస్లో ఉన్నారు? సర్వీస్ ఒకటే కాదండి, నేను టీచ్ కూడా చేస్తానండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. టీచింగ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. తర్వాత ముఖ్యంగా మా ప్రొఫెషన్లో ఆబ్స్టెట్రిక్స్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే తల్లి బిడ్డ బాగున్నారనుకోండి, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ వేరు. హెచ్ఎంటీ వ్యూవర్స్కి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి, ఇప్పుడు ఎదుగుతున్న ఆడపిల్లలకి మీ ఏమని సలహా ఇస్తారు? సొంతంగా ఆలోచన చేసే విధానం రావాలండి. ప్రతిదానికి అమ్మా నాన్నల మీద ఆధారపడకుండా ఉండాలండి. వాళ్ళు ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా అయితే మళ్ళీ ఏడ్చుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదండి. దాన్ని మనమే ఫేస్ చేయాలండి. ఈ కాలం ఆడపిల్లలు కూడా ఆ ధైర్యం వస్తే కనుక మనకి ఇన్ని చట్టాలు అవసరం ఉండదండి. చాలా చక్కటి ఆలోచనలు మాతో పంచుకున్నారు. మీ యొక్క అభిరుచులు ఏంటి, అదేవిధంగా మీ అభిప్రాయాలను, మీ సర్వీస్కు సంబంధించి ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.